తెలంగాణలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు టార్గెట్ గా కొత్త రకం హనీ ట్రాప్ నడుస్తోంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఫోన్ నంబర్లను కనుక్కొని మరీ వీడియో కాల్స్ చేసి బెదిరిస్తున్నారట. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు నేహా శర్మ అనే పేరుతో వీడియో కాల్ వచ్చినట్లు తెలుస్తుంది. పలువురు ఎమ్మెల్యేలు పోలీసులకు ఫిర్యాదు చేయగా మరికొందరు మాత్రం ఎందుకు వచ్చిన తలనొప్పి అంటూ సైలెంట్ గా ఉన్నారట. హాట్ టాపిక్ గా మారడంతో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నేతల మధ్య ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అసెంబ్లీ లాబీలో ఎల్పీ ముందు పలువురు నేతలు ఈ విషయంపై చర్చించుకున్నారట. తనకు కాల్ వచ్చిందని ఒక ఎమ్మెల్యే చెప్పగా తనకు కూడా కాల్ వచ్చిందని మరో ఎమ్మెల్యే తన అనుభవం చెప్పుకొని గోడు వెళ్లబోసుకున్నారట. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కాల్ వచ్చిన అనుమానంతో ఎత్తలేదని పలువురు ఎమ్మెల్యేలు తమ సమాచారం ఎమ్మెల్యేలతో చెప్పుకున్నారట. నకరికేల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు కూడా గతంలో ఇలానే హనీ ట్రాపింగ్ కాల్ వచ్చింది. కాల్ చేసి 20 సెకండ్లు మాట్లాడి ఆ సమయంలో తాను ఇబ్బందికరంగా ప్రవర్తించి ఆ వీడియోను సదరు ఎమ్మెల్యేకు పంపించి 50,000 రూపాయలు పంపించాలని డిమాండ్ చేశారట. డబ్బులు పంపకపోతే పక్క పార్టీ గ్రూపుల్లో వీడియో లీక్ చేస్తామని బ్లాక్మెయిల్ చేశారు. దీంతో అలర్ట్ అయిన ఎమ్మెల్యే వీరేశం జిల్లా ఎస్పీకి కాల్ చేసి విషయం చెప్పారట. పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తిని మధ్యప్రదేశ్ నుంచి తీసుకువచ్చి లోపల వేశారట. ఈ ట్రాప్ కాలింగ్ పార్టీలకు అతీతంగా పలువురు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు వచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కాల్ చేసి వీడియో రికార్డ్ చేసి బీఆర్ఎస్ గ్రూపుల్లో వేస్తామని బెదిరించడం, బీఆర్ఎస్ పార్టీ నేతలకు కాల్ చేసి వీడియో రికార్డ్ చేసి కాంగ్రెస్ గ్రూపుల్లో వేస్తామని బెదిరించడం హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను టార్గెట్ చేస్తూ తరచూ కాల్స్ వస్తుండడంతో నేతలు జాగ్రత్త పడుతున్నారు. ప్రజా ప్రతినిధిగా ఎవరో ఆపదలో ఉండి కాల్ చేస్తారని ఎత్తితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హనీ ట్రాపింగ్ వ్యవహారం ఎమ్మెల్యేల్లో కొత్త టెన్షన్ గా మొదలైంది. చేయని తప్పుకు బలి కావాల్సి వస్తుందేమోనని, పోనీ తమ తప్పేం లేదని చెప్పినా ఇలాంటి విషయాల్లో నమ్మే పరిస్థితి ఉండదని భావిస్తున్నారట. లేడీ నుంచి కాల్ వస్తే చాలు భయపడిపోతున్నారట. ఎటుపోయి తమ మెడకు చుట్టుకుంటుందేమోనని, ఒకవేళ అలా బెదిరించి వీడియో సర్క్యులేట్ చేసి ప్రజల్లో చులకన అయిపోతామేమో అని ఆందోళన చెందుతున్నారట. దీనిపై ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారట. ఇక ఈ ట్రాప్ వ్యవహారాన్ని పోలీసులు ఎలా పులిస్టా పెడతారనేది చూడాల్సి ఉంది. మరి ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక, ప్రతి అక్షరం నిజం వైపు, నిజం దాగదు, వార్త ఆగదు.